శ్రీమాత్రే నమః. ముందుగా పండరీపురం స్వామివారి భక్తురాల చరిత్ర తెలుసుకుని ఆ తర్వాత నన్ను అడిగిన ప్రశ్నలకి సమాధానం తెలుసుకుందాం. అలాగే ఈరోజు ఈ వీడియోలో సంకష్టహార చతుర్థి పూజ సులభంగా ఎలా చేసుకోవాలో అది కూడా తెలుసుకుందాం. పండరీపురానికి వెళ్ళాలని గోమాబాయి అని ఒక భక్తురాలు తపన పడిపోతూ ఉంటారనమాట. ఆవిడకి పాండురంగడంటే విపరీతమైన ఇష్టం. ఎలా అయినా సరే రంగడిని చూడాలి చూడాలి చూడాలని అనుకుంటారు. పాపం చూడాలి అని అనుకున్నారు కానీ ఆవిడ దగ్గర ఒక్క పైసా కూడా లేదు. ఆవిడేమో జొన్న రొట్టెలు చేసుకుంటూ జీవితాన్ని సాగిస్తూ ఉంటారనమాట. అప్పుడు ఆవిడ ఏమనుకుంటారంటే, సరే నా దగ్గర ఈ పిండే కదా ఉంది, ఈ పిండిని మూట కట్టుకుని వెళ్ళాలి అని అనుకుంటారు. అదే సమయానికి కొంతమంది ఏమో పండరీపురం వెళ్తూ ఉంటారు. వాళ్ళని అడుగుతుంది, నన్ను కూడా పాండురంగడి దగ్గర తీసుకెళ్తారా, నేను కూడా చూడాలని ఉంది అంటే వాళ్ళు అంటారు, నువ్వేమో ఏమీ ఖర్చు పెట్టుకోలేవు కదా, మాతో రావద్దు అని చెప్పి అంటారు అనమాట. పాపం అప్పుడు ఆవిడ ఏం చేస్తారు అంటే, ఎలా అయినా సరే రంగడిని చూడాలని చెప్పి కాలి నడకన బయలుదేరుతారు. మధ్యలో ఆకలి వేసినప్పుడేమో ఆవిడ దగ్గర సత్తుపిండి ఉంది కదా, ఆ సత్తుపిండితోటేమో రొట్టెలు చేసుకుని తింటూ ఎట్టకేలకు చంద్రభాగా నది దగ్గరికి వచ్చేస్తారు. అప్పటికి చంద్రభాగా నది బాగా ఉధృతంగా ప్రవహిస్తూ ఉందన్నమాట. ఈవిడేమో ఈ ఒడ్డునున్నారు, స్వామివారి ఆలయం ఏమో ఆ ఒడ్డునుంది. స్వామివారిని చూడాలి అంటే ఖచ్చితంగా పడవ మీదే వెళ్ళాలన్నమాట. పడవ వాడికి డబ్బులు ఇచ్చుకునే స్థితి కూడా ఈవిడికి లేదు. అక్కడ పడవ వాడిని బతిమాలుకుంటారు, నన్ను అటువైపుకి తీసుకువెళ్తారా, నేను రంగడిని చూడాలని ఉంది అంటే పాప ఎవ్వరు ఒప్పుకోరనమాట. అప్పుడు అక్కడ కూర్చుని అలా బాధపడుతూ ఉంటుంది, రంగా ఇంతవరకు వచ్చాను, నేను చూడలేకపోతున్నాను, ఇలాగే నా జీవితం వెళ్ళిపోతుందా అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అప్పుడు రంగడు వచ్చేస్తారు, ఒక పడవ వాడి వేషంలో వస్తారు. వచ్చి, అవ్వా రా, నిన్ను తీసుకెళ్తాను అటువైపుకి, వస్తావా అని అడుగుతారు. అప్పుడు వెంటనే గోమాబాయికి సంతోషంగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అప్పటి వరకు ఎవరిని అడిగినా ఎవరు ఒప్పుకోలేదు. స్వామివారిని చూడాలని ఈవిడికి ఆతృత అనమాట. ఈవిడ ఎంత గొప్ప భక్తురాలు అంటే, ఆవిడ వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా భగవద్భక్తులకి జొన్న రొట్టెలు ఇవ్వకుండా ఆవిడ ఆహారాన్ని భుజించేవారు కాదనమాట. ప్రతి క్షణం రంగా మీరు రంగడి భక్తుల చరిత్రలు చూడండి, వాళ్ళు వాళ్ళ కీర్తనలతోటి, వాళ్ళ అభంగాలతోటి, వాళ్ళ పాటలతోటి స్వామివారిని ప్రత్యక్షం చేసుకున్నారు. మనకి స్వామివారి అనుగ్రహం ఉండాలి అంటే ప్రతి క్షణం అక్కడ శాస్త్రోక్తంగా పూజలు చెయ్యాలనే లేదు. అలా చేస్తే చాలా మంచిది. ఒకవేళ చెయ్యటం రాకపోయినా సరే మనం బాధపడక్కర్లేదు, అయ్యో నేను పూజ చేయలేకపోయానే, అయ్యో నేను అక్కడ కూర్చోలేకపోయానే అని బాధపడక్కర్లేదు. ప్రతి క్షణం భగవంతుడికి మన ఆలోచనలన్నీ దగ్గరగా ఉన్నాయని అనుకోండి, అదే పూజ. ఈ గోమాబాయి కూడా చేసింది అదే. అప్పుడేమో ఈ గోమాబాయి అంటుంది, నా దగ్గర డబ్బులు లేవు, మరి ఎలా తీసుకెళ్తావు, నేను నీకు ఇవ్వలేను కదంటే, ఏం అక్కర్లేదవ్వా, నా దగ్గర బోల్ డబ్బులు ఉన్నాయి, నేను బోల్ సార్లు నడిపాను కదా పడవా, రా అని చెప్పి చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి పడవలో కూర్చోపెడతారు. సరే ఆవిడేమో పడవ దాటేస్తారు. దాటేసిన తర్వాత స్వామివారిని దర్శించుకుంటారు. దర్శించుకున్న తర్వాత అక్కడ పాపం కొంతమంది ఈ గోమాబాయి స్థితి చూసి కాస్త ద్రవ్య సహాయం చేస్తారనమాట. అలాగే ఆవిడ ఉత్తిది ఏం తీసుకోలేదు, ఆవిడ దగ్గర సత్తుపిండి ఉంది కదా, ఆ సత్తుపిండితో జొన్న రొట్టెలు చేసి అక్కడ ఉన్న వాళ్ళకి కూడా పంచిపెట్టేది. చెప్పాను కదా, ప్రతిరోజు ఆవిడ ఆహారం తీసుకోవాలి అంటే భగవద్భక్తులకి ఈ జొన్న రొట్టెల్ని ఇస్తే గాని ఆవిడ ఆహారం తీసుకునేది కాదు. సరే అక్కడ కొంతమంది డబ్బులు ఇచ్చారు కదా, ఈవిడ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి కదా, చంద్రభాగా నదికి వచ్చింది. చంద్రభాగా నదికి వచ్చిన తర్వాత ఆవిడ పడవ వాడిని గుర్తుపెట్టి, అబ్బాయి ఇలా రా అని చెప్పి పిలుస్తుంది. ఆ పడవవాడు వస్తాడు, నువ్వు స్వామివారిని చూడడానికి నది దాటించావు కదా, ఇదిగో డబ్బులు తీసుకో, అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు ఉన్నాయి తీసుకో అని చెప్పంటే ఆ పడవవాడు అంటాడు, నేనెక్కడ తీసుకెళ్ళానమ్మా నిన్ను, నేనేం తీసుకెళ్లేదు, అయినా నా పడవలో డబ్బులు ఇవ్వకపోతే నేను అసలు దాటించను, నేను నిన్నేం దాటించలేదని చెప్పి వెళ్ళిపోతాడు. అదేంటి, పొద్దున్నే అబ్బాయే కదా దాటించడానికి వచ్చాడు, ఇప్పుడేమో కాదు అంటాడేంటి అని చెప్పి అక్కడ కూర్చుంటుంది. ఈ లోపేమో గోమాబాయికి ఆకలేస్తుంది, జొన్న రొట్టెలు చేస్తుంది. జొన్న రొట్టెలు చేసింది కానీ ఎవరైనా భగవద్భక్తులు కనపడతారేమో వాళ్ళకి ఇవ్వాలని చూస్తూ ఉంటుందన్నమాట. ఎవ్వరూ కనిపించరు, ఎవ్వరూ ఎవరి దగ్గర రొట్టెలు తీసుకోరు. ఈ లోపు ఒక ముసలివాడు ఈ గోమాబాయి దగ్గరికి వస్తాడు. వచ్చి, ఆకలేస్తుంది, నాకు ఏమైనా పెడతావా అని చెప్పి అడుగుతారనమాట. వెంటనే ఈ గోమాబాయి దగ్గర 2 రొట్టెలు ఉంటాయన్నమాట. ఒక రొట్టె ఏమో ఆయనకి ఇచ్చేసి మిగతాది తను తినాలి అని అనుకుంటుంది. అప్పుడు ఆ ముసలాయన అంటారు, మరి మా ఆవిడ కూడా వచ్చింది, తనకి కూడా ఆకలేస్తుంది, ఆ రొట్టె కూడా ఇస్తావా అని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు వెంటనే ఇంక చేసేది ఏం లేక ఆ రొట్టెను కూడా ఆ ముసలివాడి భార్యకి ఇచ్చేస్తారు. ఈవిడేమో
తన దగ్గర ఏమీ లేకపోయినా సరే ఆ రోజు భగవద్భక్తులకి పెట్టాను అనే ఆనందంతో ఆవిడ సంతృప్తి పడిపోతూ ఉంటారనమాట. రంగా రంగా అని నామస్మరణ చేస్తూ ఉంటే అప్పుడు రుక్మిణి అమ్మవారు ఈవిడికి అనుగ్రహాన్ని ఇస్తూ పిలుస్తారు. గోమాబాయి, నీ భక్తికి మెచ్చి నిన్ను చూడ్డానికి ఎవరొచ్చారో తెలుసా? పాండురంగడు వచ్చేశాడు. ఆయనే నిన్ను పడవ దాటించారు పొద్దున్న. ఇప్పుడు నీ దగ్గర ఆహారం తీసుకోవడానికి వచ్చారు అంటే అప్పుడు గోమాబాయి ఏడుస్తుంది. నా జీవితానికి ఇంత కరుణను చూపించావా స్వామి, నన్ను ఇంత అనుగ్రహించావా స్వామి అని ఏడుస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు పాండురంగడు చెప్తారు, ఎవరైతే నన్ను నిత్యం స్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళు నా దగ్గరికి రాకపోయినా సరే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అంటారు. నిజంగా మనం కూడా రంగన్ని అలా స్మరిస్తూ ఉన్నాము అని అనుకోండి, మన దగ్గరికి వస్తే ఎంత బాగుంటుందో కదా. ఒకవేళ వచ్చినా మనం నమ్మంలేండి, ఎందుకంటే స్వామివారు అలా వచ్చారు అంటే 100 ప్రశ్నలు మనం వేసి విసిగించి పంపించేస్తాం. దేనితో అయినా సాధించలేం కానీ భగవంతుణ్ణి భక్తి ప్రేమతో సాధించగలం, ఆయన అనుగ్రహాన్ని పొందగలం అని అనడానికి పాండురంగడి భక్తుల చరిత్రలే ఉదాహరణ. సరే, ఈ రోజు నన్ను అడిగిన ప్రశ్నలు ఏంటంటే, శనివారం తలకి నూనె రాసుకోవచ్చా అని అడిగారు. శుభ్రంగా రాసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే శనివారం నాడు తలస్నానం చేస్తారు కాబట్టి నూనె రాసుకోవద్దు అని ఉండుంటారు. ఎందుకంటే తల అంటుకున్న రోజున తలకి నూనె రాసుకోకూడదని మన పెద్దవాళ్ళు చెప్తారు. కానీ తల అంటుకున్నా సరే మాడికి కాస్త నూనె అంటించుకుని బయటికి వెళ్ళండి. తలస్నానం చేసిన రోజున మాడికి నూనె పెట్టుకోకుండా అలా వెళ్ళకూడదు. అలా వెళ్తే నెగిటివ్ ఫోర్సెస్ వస్తాయి. పిల్లల్ని స్కూల్కి పంపించినా మనం కూడా బయటకు వెళ్ళాలి అని అనుకున్నా కాస్త ఒక్క బొట్టు, ఎక్కువ కాదు, ఈ మాడికి అంటించుకోండి. అలా అంటించుకుంటే మనకు కూడా మంచిదే. పెద్దవాళ్ళు ఊరికైనా చెప్పరు కదా, పెద్దవాళ్ళ మాటను మనం ఎప్పుడూ కొట్టి పారేయకూడదు. అలానే రేపు మంగళవారం నాడు సంకష్టహర చతుర్థి. ఆ రోజు గనక మనం స్వామివారిని పూజించినట్లయితే ఎటువంటి ఇబ్బందులున్నా సరే తొలగిపోతాయి. ఈ సంకష్టహర గణపతి పూజని కొన్ని వారాలు, మేము ఇన్ని వారాలు చేస్తాము, ఇన్ని వారాలు చేస్తామని చెప్పి మొక్కుకుంటారు. అలా మొక్కుకుని చేసిన వాళ్ళు పొద్దున్నుంచే ఉపవాసం ఉంటారు, సాయంత్రం ఏమో చంద్రుడిని చూసి పూజ చేసుకుంటారు, ఆ తర్వాత ఏమో వాళ్ళు భోజనం చేస్తారు. మేము ఉపవాసం ఉండలేము, మాకేమో పూజ చేసే విధి విధానాలు రాదు, ముడుపు కట్టలేము అని అనుకున్న వాళ్ళు కూడా ఈ పూజ చేసుకోవచ్చు. ఎలా అంటే సంకట మోచన గణపతి స్తోత్రం ఉంటుంది, దాన్ని రోజుకి అంటే ఆ రోజు అనమాట ఈ సంకటహర చతుర్థి రోజున 21 సార్లు గనక ఆ స్తోత్రాన్ని చదివినట్లయితే సంకష్టహర చతుర్థి పూజ చేసిన ఫలితం వస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. మనకి ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని అనుకోండి, ముందు మనం పూజించవలసింది ఎవరిని చెప్పండి? గణపతిని. గణపతిని పూజిస్తే మనకి ఏ అడ్డంకులు ఉన్నాయో ఆ అడ్డంకులన్నీ తొలగిపోతాయి. 32 గణపతి రూపాలలో క్షిప్ర ప్రసాద గణపతిని పూజిస్తారు, హరిద్ర గణపతిని పూజిస్తారు. ఇలా కొన్ని గణపతుల్ని కొన్ని విధాలుగా పూజించాము అంటే మనకి కొన్ని కోరికలు తీరుతూ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా ఎవరైనా సరే పిశాచ బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, అలానే మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నా హరిద్ర గణపతిని పూజిస్తారు. క్షిప్ర ప్రసాద గణపతిని ఎప్పుడు పూజిస్తారు అంటే ఇంక మనకి కష్టం నుంచి బయటకు రాలేకపోతున్నాము అనుకునే స్థితిలో క్షిప్ర ప్రసాద గణపతిని గనక పూజించినట్లయితే మనకి వెంటనే ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పి చెప్తారు. సరే, మనకి పూజా విధానాలన్నీ రావు, ఏం చెయ్యాలి అనుకున్న స్థితిలో కూడా మనం ఒక స్తోత్రాన్ని చేయొచ్చు. అదే గకార గణపతి స్తోత్రం. గకార గణపతి స్తోత్రాన్ని గనక నమ్మి ఆ స్తోత్రాన్ని ప్రతిరోజు చేసినట్లయితే మనకి ఏదైతే ఇబ్బంది ఉంటుందో, మనకి ఏదైతే నెరవేరలేదు అని బాధపడుతూ ఉంటామో అది నెరవేరిపోతుందని చెప్తారు. అలానే ప్రతిసారి ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆగిపోతూ ఉందనుకోండి, లక్ష్మీ గణపతి స్తోత్రం చెయ్యాలి. లక్ష్మీ గణపతి స్తోత్రం గనక చేసినట్లయితే ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఈ సంకష్టహర చతుర్థి రోజు ఏం చేస్తారు తెలుసా? గణపతి ఆలయాల్లో సాయంత్రం మాటలు గణపతి ఆలయాన్ని మూసివేసి స్వామి వారికి పాలతో అభిషేకం చేస్తూ ఉంటారట. అలా పాలతో అభిషేకం చేయించినట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉన్నా తొలగిపోతుందని చెప్తారు. మనకి పరమాచార్య స్వామి వారు కూడా చాలా సార్లు ఏం చెప్తారు అంటే, వివాహం కాని వాడికి ఎవరికైనా సరే గణపతికి 9 వారాలు రోజుకి 3 సార్లు ఆవు పాలతో అభిషేకం చేయించినట్లయితే వివాహం జరుగుతుందని చెప్పి చెప్తారు. అది కూడా దేశీ ఆవు పాలతో అభిషేకం చేయించాలి. అలాగే ఈ అభిషేకం చేయించుకునేటప్పుడట ఇంటి దగ్గర మనం పాలు తీసుకుని బయలుదేరతాం కదా,
గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకుని ఇంటికి వచ్చే వరకు ఎవరితోనూ మాట్లాడకూడదు. అలా 9 వారాలు చేయించాలి. అలా 9 వారాలు చేస్తే మనకి ఏ ఇబ్బందులున్నా ఆ ఇబ్బందుల నుంచి బయటపడిపోవటం మాత్రమే కాకుండా వివాహం కాని వారికి కూడా వివాహం అవుతుంది అనేది పరమాచార్య స్వామి వారు చెప్పిన విషయం. మీకు ఇందులో ఏ స్తోత్రాలు కావాలి అని అనుకుంటే ఆ స్తోత్రాలతో మీరు పూజ చేసుకోవచ్చు. గకార గణపతి స్తోత్రము, లక్ష్మీ గణపతి స్తోత్రము నేనేమో రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేస్తాను. సంకటమోచన గణపతి స్తోత్రం మాత్రం మేము రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేసాం, ఒకసారి చూడండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.